మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కోసం గ్రౌండ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతకుముందు మనం చేసిన మొట్టమొదటి ఎలక్షన్ హియరింగ్ ఇంతకుముందు చేశాం, కానీ ఇంత స్ట్రక్చర్డ్గా చేయలేదు. మనకున్న లిమిటెడ్ రిసోర్సులతో మనం కొన్ని అడ్హాక్ కమిటీలు వేసుకొని, ఒక ఐటీ టీం పెట్టుకొని, సోషల్ మీడియా టీం పెట్టుకొని అందరూ డే అండ్ నైట్ కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ కష్టపడ్డారు. మన టీం, స్టేట్ టీం కానీ, మేము కానీ, మీరు కానీ 100% ఎఫర్ట్స్ ఇచ్చాం. మనం రేపు వచ్చే రిజల్ట్స్తో మనం పెద్ద వర్రీ కావాల్సిన అవసరం లేదు. బట్ మన వైపు నుంచి మనం చేయాల్సిందంతా ప్రతి ఒక్కరు చేశారు. లీగల్ టీం అంటే నేను పేర్లు చెప్పట్లేదు, బట్ ఎవ్రీ టీం, సోషల్ మీడియా కానించి, సెంట్రల్ ఆఫీస్ కానించి, అడ్మిన్ టీం కానించి, స్టేట్ టీం కానించి, కార్యకర్తలు, మహిళా టీము, ఎవ్రీబడి 100% ఎఫర్ట్స్ పెట్టారు. మనం ఆల్మోస్ట్ విన్ అయినట్టే, అంటే మనకి రిజల్ట్స్తో సంబంధం లేకుండా మనం విన్ అయినట్టే. ఎందుకంటే ఈరోజు మన గురించి సోషల్ మీడియా ఛానల్స్లో కానీ, మీడియా ఛానల్స్లో కానీ మన గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరో దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీరు రేపు జిహెచ్ఎంసీలో పోటీ చేస్తారా, చేస్తే ఇక్కడ డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ మనం పెట్టిన ఎఫర్ట్స్ మాత్రమే. సో అన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పటి నుంచి ఇంకొంచెం డిసిప్లైన్డ్గా, అంటే ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అయింది, కొంచెం డిసిప్లైన్డ్గా ముందుకు వెళ్తాం. మీకు ఇప్పుడు శంకర్ గారు చెప్పిన ప్రతి మాట, మనకి రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. శంకర్ గారు మీకు ఇచ్చిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిన అవి ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాలి ఏంటంటే, అసలు నాకు ఎందుకు ఓటేయాలి, అసలు జనసేనకి ఎందుకు ఓటేయాలి, జనసేన ఏం చేసింది, ఇంతవరకు ఏం చేయలేదు, ఎందుకు ఓటేయాలి, దీనికి సమాధానం మీరే ఎత్తుక్కొని మనమేదో మన అధ్యక్షుల వారు ఉన్నారు, ఆయన ఫోటో చూసి ఓట్లు రావు. ఈరోజు జనాలు అలా లేరు. వీళ్ళు మాకు ఏం చేస్తారు, ఏం చేశారు అనేది దృష్టిలో పెట్టుకునే ఓటేస్తారు. దాని తర్వాత మిగతా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడకపోయినా అసలు మనకి ఎందుకు ఓటేయాలి అనే అవేర్నెస్ కనుక వాళ్ళలో క్రియేట్ చేయకపోతే మనకి డిపాజిట్స్ కూడా రావు. ఆ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే లోపలే శంకర్ గారు ఇచ్చిన ఐడియాస్ తీసుకొని మీ లోకల్ సమస్యలను ఐడెంటిఫై చేసుకొని, ఒక్క సమస్య రిజాల్వ్ చేసినా దాన్ని మనం హైలైట్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. అలా చేయండి. ఈ ఫామ్స్ ఉన్నాయి, ఎవరెవరైతే పోటీలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఫామ్స్ ఫిల్ చేసి సెంట్రల్ ఆఫీస్లో ఇవ్వండి. మన అడ్మిన్ టీం తీసుకుంటుంది. తర్వాత దాన్ని సెంట్రల్ కమిటీ చూసి ఎవరిని ఆథరైజ్ చేయాలి, ఎందుకంటే రేపు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. రేపు ఇప్పుడు మనం చేసిన ఎఫర్ట్స్ వల్ల పార్టీలోకి న్యూ జాయినింగ్స్ రావడానికి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పోటీ చేయాలి, వాళ్ళ అంగబలం, అర్ధబలం అన్నీ చూసుకొని మనం ముందుకెళ్తాం. ఎందుకంటే పొలిటికల్ పార్టీకి ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఉండండి. ప్లస్ మీ హోంవర్క్ మీరు స్టార్ట్ చేసుకోండి. రెడ్డి గారు చెప్పినట్టు సభ్యత్వాలు ఇంపార్టెంట్. రేపు మన మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ అవబోతుంది. మీకు 5,000 సభ్యత్వాలు నీ వార్డులో ఉన్నాయంటే, శంకర్ గారు చెప్పినట్టు రేపు మనం బీజేపీ వాళ్ళతో కూర్చున్నప్పుడు నెగోషియేషన్లో మనకి హెల్ప్ చేస్తాయి. సో అది కూడా ఇంపార్టెంట్. అది కూడా మీకు ఒక రకంగా హెల్ప్ అవుద్ది. ఎక్కడంటే ఎలక్షన్ ప్రాసెస్లో మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి వాళ్ళని సభ్యత్వ నమోదు చేయించినప్పుడే ఇండైరెక్ట్గా మీరు వాళ్ళకి ఓటేయమని కూడా చెప్పచ్చు. వాళ్ళు మీ ఓటర్స్ చెప్పాలంటే. సో ఇది మీకు 2 రకాలుగా హెల్ప్ అవుతుంది. మనకి ఇదే సమయంలో మనకి ఇది రావటం అనేది మనకి నిజంగా ఒక రకంగా దీనిలాగా చెప్పచ్చు, లక్ లాగా. సో దీన్ని కూడా వాడుకొని సభ్యత్వాలు చేయించుకుంటూ దాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా వాడుకుంటూ ముందుకెళ్దాం. కొన్ని రోజుల్లో రాబోయే ఒక 1 వీక్లో 10 డేస్లో మనం ఇక్కడ ఇప్పుడు 300 డివిజన్లకి 3 కార్పొరేషన్లు చేశారు. జిహెచ్ఎంసీ, జీసీఎంసీ, జిఎంఎంసీ అని. వాటికి ఇన్ఛార్జుల్ని, టెంపరీ అడ్హాక్ ఇన్ఛార్జుల్ని వేద్దాము. మొన్న ఎలా వేసాము అలానే వేసి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ ముందుకు తీసుకొని వెళ్దాము. మొన్న అయితే మనం ఎలా అయితే స్ట్రాటజీ చేసుకున్నామో జిహెచ్ఎంసీ కూడా అలానే స్ట్రాటజీ చేసుకుందాము. బట్ ఇదే టీమ్ స్పిరిట్తో వెళ్తే డెఫినెట్గా మనకి అలయన్స్ కోసం మనకి పిలుపు వస్తుంది. పిలుపు వచ్చినప్పుడు మనం కొన్ని త్యాగం చేసుకొని ఎక్కడెక్కడ తీసుకొని గెలవగలమో అవి తీసుకొని మనం మ్యాక్సిమం విన్నింగ్ పొజిషన్లే పిక్ చేసుకొని ముందుకెళ్దాం. దానికి మీ అందరూ కోఆపరేట్ చేయండి, అర్థం చేసుకోండి. ఇవన్నీ ఓపెన్గా మైండ్లో పెట్టుకొని ముందుకు రండి. అలయన్స్ లేదా విల్ కంటెస్ట్ ఫర్ ఆల్ లైక్ 300 అలయన్స్ ఉందా, కొన్ని సాక్రిఫై చేసుకొని ముందుకెళ్దాం. మా ప్రయత్నం మేము చేస్తాము. దానికి కావాల్సిన కోఆపరేషన్ మీ దగ్గర నుంచి రావాలి. డెఫినెట్గా ఇది మనకి రాబోయే కాలంలో చాలా పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే విధంగానే ముందుకెళ్దాం. మీ అందరి కోఆపరేషన్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం పెట్టుకున్న ఈ మీటింగ్ ఏంటంటే జస్ట్ గ్రూప్ డిస్కషన్. ఏం చేయాలి, మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి తీసుకుంటాం. అవి కూడా కన్సిడరేషన్లో పెట్టుకొని దాంతోనే ఒక స్ట్రాటజీ అనేది డిఫైన్ చేస్తాం. అడ్హాక్ కమిటీలు వేసుకుందాం. అడ్హాక్ కమిటీ సమక్షంలో ఎలా చేసామో అలానే చేద్దాం. మళ్ళీ మనకి ఐటీ టీం ఉంటుంది, మనకి సోషల్ మీడియా టీం ఉంటుంది, మీడియా టీంతో మాట్లాడుకుందాం, సెంట్రల్ ఆఫీస్ నుంచి హెల్ప్ తీసుకుందాం. ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇంకోటి ఏంటంటే మేము వీలవుతే మీకు
ఒక డేటా అనేది మీకు ఇస్తామంటే మీ డివిజన్లో ఓటర్స్ లిస్ట్ విత్ ఫోన్ నెంబర్స్ తీసుకోవడానికి సెంట్రల్ ఆఫీస్ నుంచి మేము ట్రై చేసి మీకు ఇస్తాము. ఇచ్చినప్పుడు ఆ ఫోన్ నెంబర్స్లో 50% మాత్రమే వ్యాలిడిటీ ఉంటే 50% వ్యాలిడిటీ ఉండవు. ఆ 50 మెంబర్స్కి మీరు మెసేజ్ల ద్వారానో ఎలానో రీచ్ అవ్వడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. రీచ్ అవ్వండి. 50% లేనిది మీరు రేపు మెంబర్షిప్కి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఈ ఓటర్ లిస్ట్ డేటా దగ్గర పెట్టుకొని ఆ డేటాని మీరు అప్డేట్ చేసుకుంటే మీకు అది రేపు ఎలక్షన్ ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈసారి మెంబర్షిప్ ఫామ్లో మనం కొంచెం చేంజెస్ చేసాం. ఇంతకుముందు మనం ఓన్లీ నియోజకవర్గం లెవెల్ వరకే డేటా ఉండేది. ఈసారి ఆ ఫామ్లో మనం డివిజను వార్డు కూడా ఉంటుంది. ఆ వార్డు లెవెల్ వరకు కూడా మీరు మెంబర్షిప్ అంటే వాలంటీర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కనుక ఆ వార్డు నెంబర్ కూడా ఎంటర్ చేయగలిగితే రేపు మనకి ఎలక్షన్ హియరింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం వాళ్ళకి ఆటోమేటెడ్గా వాట్సాప్ మెసేజ్లు పంపించవచ్చు, ఆటోమేటెడ్గా ఎస్ఎంఎస్ మెసేజ్ పంపించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇవి చేయాలంటే మెంబర్షిప్ చేసే వాలంటీర్లు ఓపిక్గా ఆ ఫామ్ని ఫిల్ చేయగలిగితే మనకి ఎలక్షన్ హియరింగ్లో ఆ డేటా చాలా హెల్ప్ అవుతుంది. మీరు కూడా రేపు వాళ్ళకి ట్రైన్ చేయండి. ఎవరెవరైతే వాలంటీర్స్ ఉంటారో వాలంటీర్స్ని ట్రైన్ చేయండి. ఆ ప్రాసెస్ మళ్ళీ మనం సపరేట్గా మీటింగ్లో మాట్లాడుకుందాం. అది స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తుంది. బట్ మీకు జస్ట్ ఓన్లీ హైలైట్స్ వరకు నేను ఇస్తున్నాను. సో దయచేసి అందరం మొన్న ఎలా కష్టపడ్డాం అలా కష్టపడితే డెఫినెట్గా విల్ బ్రింగ్ ఏ ఇంపాక్ట్, విల్ బ్రింగ్ ఏ చేంజ్. మన ఐడియాలజీని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్దాం. మీకు తెలుసు మొన్న మనం 336లో 96 మెంబర్స్ ఉమెన్స్కి ఇచ్చాం. అంటే మినిమం 35% రిజర్వేషన్ మనం తీసుకున్నాం. ఒక బ్లైండ్ పర్సన్కి ఇచ్చాం, ఒక అంగవైకల్యం ఉన్న ఉమెన్కి ఇచ్చాం, ఒక అతను ఎవరు స్లిప్పర్స్ మేకర్ చేసుకుని చెప్పులు కుట్టే. అంటే మన ఐడియాలజీని ఎక్కడ పక్కన పెట్టకుండా మనం ముందుకు వెళ్తున్నాం. ఇదే విధంగా జిహెచ్ఎంసీలో కూడా అన్నీ లేకపోయినా ఒకటో రెండో మనం ఐడియాలజీ ప్రకారం తీసుకొని ఇద్దాం, వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరోసారి మొన్న గ్రౌండ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి 2014 నుంచి ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు పోటీ. మీకు ఈవెన్ యూ వాంట్ టు కంటెస్ట్ ఫర్ ఎమ్మెల్యే ఆల్సో. శంకర్ గారు చెప్పినప్పుడు ఎమ్మెల్యే కన్నా కార్పొరేటర్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు కార్పొరేటర్ గెలిస్తే రేపు ఎమ్మెల్యే కూడా మీరు పోటీ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరిని మెయిన్ లీడర్స్ అందరినీ నేను పోటీ చేయాల్సిందిగా నా వైపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.